దేశవ్యాప్తంగా ఇళ్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసే వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగంలో మరిన్ని సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టుల ఆలస్యం, నిధుల దుర్వినియోగం, కొనుగోలుదారుల ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల రియల్ ఎస్టేట్ రెగ్యులారిటీ అథారిటీలు, రెరాలకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రాజెక్టుల ఆర్థిక నిర్వహణలో పారదర్శకత పెంచడంతో పాటు కొనుగోలుదారుల నిధులను రక్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రత్యేక ఖాతా నుంచి నిధులు ఉపసంహరించుకోవాలంటే ప్రాజెక్ట్ పురోగతికి అనుగుణంగా మాత్రమే అనుమతి ఉంటుంది. ఇందుకోసం ఇంజనీర్, ఆర్కిటెక్ట్, చార్టెడ్ అకౌంటెంట్ల ధృవీకరణ తప్పనిసరి. ఈ విధానం ద్వారా ప్రాజెక్ట్ నిధుల వినియోగంపై మరింత పర్యవేక్షణ సాధ్యమవుతుందని కేంద్రం భావిస్తోంది. రెరా నిబంధనలు అమలులో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే కఠిన వైఖరి అవలంబిస్తున్నాయి. గుజరాత్లో రెరా నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక ఖాతాల నిర్వహణలో లోపాలు గుర్తించి బిల్డర్లపై 3.5 కోట్లకు పైగా జరిమానాలు విధించారు. అలాగే ఉత్తరప్రదేశ్ రెరా కొనుగోలుదారుల నిధులను ఇతర పథకాలకు వినియోగించకుండా అదనపు నియంత్రణలు అమలు చేసింది.